జాతీయ కన్వీనర్ సంజీవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వసారి వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్వాలా బాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధర సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను ఏమని చెప్పడం జరిగింది. ఏమని చెప్తే 4 సింహాల బొమ్మ వేయడం జరిగింది కరెన్సీ నోట్ల మీద. అప్పటి నుండి ఏ బొమ్మ లేదు, కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మనే ఉంది. తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, స్వర్ణ దేవాలయం ఈ యొక్క బొమ్మలు వేయడం జరిగింది. కానీ 1969లో గాంధీకి 100 సంవత్సరాలు నిండినని చెప్పి 5 రూపాయల మీద, 10 రూపాయల మీద ముద్రించడం జరిగింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేనటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గారి బొమ్మ 69లో 100 సంవత్సరాలు నిండినని వేయడం జరిగింది. ఇప్పటికీ ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కదా, మరి అంబేద్కర్ గారు అయితే ఎందుకోసం వేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు అవుతుంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు వస్తే 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల నుండి ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు అంబేద్కర్ గురించి ఆర్బీఐ మాట్లాడట్లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా 2015లో ముంబైలో జరిగినటువంటి 60-80 సంవత్సరాల వేడుకల్లో ఏం మాట్లాడారంటే ప్రపంచం మొత్తం మనది చూసేటట్టు గాంధీని కొనియాడాలి అని చెప్పడం జరిగింది. అందుకోసం మేము అంటున్నాం, అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా, గాంధీని కొనియాడాలి అని చరిత్రను వెలికితీసి దానికి కారణం ఎవరంటే అంబేద్కర్ కదా, అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్లలో ఆర్టీఎస్ పూర్తి ప్రజలకు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. అంటే చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంది, కానీ కరెన్సీ నోటు మాత్రం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్తుంది. అందుకోసమే మేము వందలాది మంది కళాకారులతోని మేము ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఎంపీలందరూ కూడా పాల్గొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చేసేటువంటి ఉద్యమం వల్ల ఇప్పటి వరకు 16 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే చెప్పి కరెన్సీ నాణాల శాఖకు, వ్యవహారాల శాఖకు లేఖ రాయడం జరిగింది. బండి సంజయ్ గారికి ఇస్తే కూడా ఆర్థిక శాఖకు లేఖ రాయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి తమిళసాయికి లేఖ రాస్తే ఆమె కూడా న్యాయమైన డిమాండే. దీని మీద పార్లమెంట్లో ఒక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటే మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది.
అన్నకి ఫోటో తీయాలా ముద్రించాలి కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి ముద్రించాలి కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్.